ఎస్, మరి ఆ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాష్ మనతో పాటు ఉన్నారు. నిజంగానే చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఇలాంటి బిరుదులు అరుదుగా వస్తూ ఉంటాయి. సో అలాంటి బిరుదులు మన దేశానికి సంపాదించి పెట్టిన భానుప్రకాష్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం మరి ఇన్ని విజయాలను ఎలా సాధించారు ఇంత చిన్న వయసులో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం. నమస్తే అండి. చాలా బాగుంది మిమ్మల్ని కలవడం, చాలా ఆనందంగా, వెరీ ప్రౌడ్ నిజంగా చెప్పాలంటే. వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఇంత చిన్న వయసులో ఇన్ని టార్గెట్స్ ని రీచ్ అవుతూ ఫైనలీ రీచ్డ్. మీరు ఏది అయితే సాధించాలనుకున్నారో దాన్ని సాధించారు. ఫస్ట్ ద థింగ్, చాలా మంది మిమ్మల్ని శకుంతలాదేవి అయిపోతాడేంటి మీ అబ్బాయి అని అన్న వాళ్ళు అన్నారని మీ మాటతోనే మీరు చాలా సార్లు అన్నారు. సో మీరు వాళ్ళందరికీ గట్టిగా పంచ్ ఇచ్చారు. రైట్? అబ్సల్యూట్లీ అండి, అవును. ఎందుకంటే మనం యూజువల్లీ అంత పెద్దగా ఆలోచించము. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని, ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలన్నట్టుగా మొదలవ్వలేదు. బట్ ఐ థింక్ I believed in myself అంటే every step లో that today ఎక్కడికి వచ్చామో I think I'm happy and అంటే it's a proud moment for the country. Yes, exactly. Yes. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఒక సక్సెస్ఫుల్ పొజిషన్ కి వచ్చామంటే డెఫినెట్లీ ఎక్కడో ఒక కథ స్టార్ట్ అవుతుంది డెఫినెట్ గా. సో 15 years బ్యాక్ భానుప్రకాష్ లైఫ్ లో ఒక రక్షాబంధన్ రోజు ఒక ట్విస్ట్ అనేది జరిగింది. సో దానివల్లే ఇదంతా కూడా ఈ రోజు మీరు ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోగలిగారు అని విన్నాం. సో వాట్ ఈస్ దట్ ఒకసారి మా కోసం? సో మేడం, ఐ వాజ్ రెగ్యులర్ స్కూల్ గోయింగ్ కిడ్ అండి. ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మామూలుగా స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావడం, ఆడుకోవడం, దట్ వాజ్ మై వే ఆఫ్ లైఫ్. ఆల్దో మెంటల్ క్యాల్కులేషన్స్ అని కాకపోయినా పజిల్స్ అనో ఇవనో అన్నది జనరల్గా ఇంట్రెస్ట్ అన్నది ఉండేది. బట్ 2005లో యాజ్ మీరు మెన్షన్ చేసినట్టు రక్షాబంధన్ రోజు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ విచ్ చేంజ్డ్ మై లైఫ్ ఎంటైర్లీ అనమాట. అంటే ఒక మొత్తం మలుపు తిప్పేసింది, అసలు ఏం లేదు అని. సో ఇట్ వాజ్ అ హెడ్ ఇంజరీ. అప్పుడు మీ ఏజ్? నా ఏజ్ 5 years అండి, ఎగ్జాక్ట్ 5 years. సో ఆ యాక్సిడెంట్ తర్వాత ఐ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ అ ఇయర్ అండ్ ఐ హ్యాడ్ అరౌండ్ 85 stitches అనమాట అరౌండ్ ద హెడ్ అండ్ స్కల్ బోన్ ఫ్రాక్చర్. సో ఇదేమీ నా యాక్సిడెంట్ నాకు స్పీడ్ ఇచ్చేసి అట్లా ఏమీ మ్యాజిక్ కాదు. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్, నేను ఇంట్లో 1 year ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు మా అమ్మ నాన్నగారు, మా తల్లిదండ్రులు మేము మొత్తం కూర్చుని ఇది ఏదో ఒకటి చేయాలి, ఎంగేజ్ చేయాలంటే అని చెప్పి పజిల్ బుక్స్ అలా ఈ ప్రపంచానికి నాకు తెలిసి పరిచయం అయింది నాకు. బట్ అది అవ్వకపోయి ఉంటే నేను దీనికి పరిచయం అయ్యేవాడిన అంత ఏజ్ లో అన్నది నాకు తెలీదు. సో ఐ వుడ్ సే దట్ అది చేసినంత మంచి నాకు ఏది చేయలేదు. ఎందుకంటే దట్ క్రియేటెడ్, నేను నెక్స్ట్ 15 years కష్టపడి ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే కారణం ఐ థింక్ ఇస్ దాట్ వన్ ఐసోలేటెడ్ ఈవెంట్. ఓకే, ఆ 1 year మీరు ఇంట్లో ఉండడం వల్ల, అంటే స్కూల్కి వెళ్ళడానికి లేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్ కాబట్టి ఏం చేయాలన్న ఆ టైంలో సంథింగ్ అక్కడ స్టార్ట్ అయింది. అబ్సల్యూట్లీ. కాకపోతే అనిపించడానికైనా ఖాళీగా ఉన్నాం కదా, ఏదో చేయాలి అనే ఆలోచన రావడానికి కూడా అది వయసు కాదు, కరెక్ట్ వయసు కాదు. 5 years అంటే అసలు ఏం తెలియదు, ఆడుకోవడం తప్ప. అబ్సల్యూట్లీ. సో మరి అక్కడ మీకు ఏదైనా ఇన్స్పైర్ చేసిందా? అంటే అప్పుడే మీరు కొన్ని పజిల్స్ ని వాటిని టైం పాస్ చేస్తూ అలా. సో నేను చిన్నప్పటి నుంచి అండి ఐ థింక్ అంటే నౌ దట్ ఐ లుక్ బ్యాక్, అప్పుడు నాకు అన్ని తెలియవు. బట్ ఐ యూస్ టు లైక్ ఏంటి ప్యాటర్న్స్ కానీ పజిల్స్ కానీ ఇన్ జనరల్. అంటే ఫర్ మీ నా ఎడ్యుకేషన్లో కూడా నాకు స్కూల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నచ్చేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రూట్ గీయండి, ఇట్లా ఇందులో వెతుక్కుని ఏ మేజెస్ ఇలాంటివి సాల్వ్ చేయడం అనేది నాకు ఎప్పుడు నచ్చేది, బీట్ ఎనీ ప్లేస్ మనం చేసినప్పుడల్లా. బట్ ఐ రియలైజ్డ్ దట్ ఈ పర్టికులర్ ఇది, అండ్ ఐ వాజ్ అ వెరీ ఫిజికలీ యాక్టివ్ చైల్డ్. అంటే ఇప్పుడు నేను ఐ యూస్ టు జంప్ అరౌండ్, అటు ఇటు పరిగెట్టడం, ఎగరడం, అవి ఇవి. సో అవన్నీ రెస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు ఈ ఎనర్జీని ఇంకో చోట రిడైరెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద థింగ్, ఐఎమ్ యాక్టివ్ అండ్ ఐ వాజ్ బాదరింగ్ మై పేరెంట్స్. అంటే అమ్మ నాన్నకి ఏం చేసేయాలి, నేను ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఎప్పుడన్నా సరే ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అంటే నౌ దట్ ఇంకా ఇన్ఫాక్ట్ అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు, నేను అప్పుడప్పుడు ఇట్లా మా ఊరికి వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా చూసి మన ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్లు వచ్చాము, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ యూస్ టు ఆస్క్ ఎట్ ఏజ్ ఆఫ్ 4. ఎందుకంటే నాకు ఐ మీన్ దీస్ థింగ్స్ కెప్ట్ మీ ఎంగేజ్డ్. అండ్ ఆ జనరల్ క్యూరియాసిటీ అనేది ఏదైతే ఉందో దట్ స్పైక్డ్ బికాస్ ఖాళీగా ఉండడం వల్ల నాకు ఐ థాట్ దట్ దిస్ వాస్ బోరింగ్. సో దాని నుంచి పజిల్స్ వర్ ఎ గుడ్ ప్లేస్ బికాస్ బుక్ అంటే చదివేచ్చండి, బట్ పజిల్స్లో కానీ మ్యాథ్లో కానీ ఇట్లా వాటిలో ఏంటంటే you can only get better and better, and even if today I am better, there is another way. అంటే ఇప్పటికన్నా నేను ఇంకా ఫాస్ట్ అయ్యే ఛాన్స్ అన్నది ఉంది ఇందులో. సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి దట్ అట్రాక్టెడ్ మీ ఇంటూ ఇట్ యాజ్ అ స్పోర్ట్. ఓకే. సో మరి ఆ 1 year గడిచిన తర్వాత మీ పజిల్స్ అన్ని చాలా ఎలా చేయాలి ఏంటి అనేది అప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ దీనికి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ అయిపోయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ అక్కడంతా చిన్నపిల్లలే మొత్తం. అవును. అది ఏజ్ ఆఫ్ 6 అంటే చాలా చిన్నపిల్లలు, 3rd class. సో మీరు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది మరి, మళ్ళీ అక్కడ చేంజ్ అయిపోయిందా? అబ్సల్యూట్లీ. నేను ఇంకా ఇన్ఫాక్ట్ నేను స్కూల్స్ కూడా మారానండి. అంటే బికాస్ ఆఫ్ దట్, ఎందుకంటే కొంచెం దూరం స్కూల్ నుంచి వీ వాంటెడ్ టు కమ్, మా అమ్మ నాన్న వాళ్ళు దే వాంటెడ్ టు గెట్ మీ టు అ ప్లేస్ నియర్ బికాస్ చూసుకోవచ్చు, మేము వెళ్ళి లంచ్ టైంలో కలవచ్చు. ఎందుకంటే ఐ హ్యాడ్
ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇందులో ఏంటంటే డిమోటివేషన్ కూడా ఉందండి. ఇన్ఫాక్ట్ లెట్స్ సే ఐ హ్యాడ్ యాక్సిడెంట్, ఐ హ్యాడ్ ఫేషియల్ డిస్ఫిగరేషన్, ఐ హ్యాడ్ ప్రాబ్లమ్. మా ఇంట్లో అద్దం ఉండేది కాదు ఫర్ 1 year బికాస్ మా తల్లిదండ్రులు దే డెంట్ వాంట్ మీ టు సీ అండ్ గెట్ స్కేర్డ్ ఆర్ వాట్ ఎవర్. బట్ 1 year తర్వాత వెన్ యూ వెంట్ ఇన్ టు ది ఓపెన్ వరల్డ్, ఐ వాస్ అ వెరీ కాన్ఫిడెంట్ గై. అంటే నాకేంటంటే నేను ఏం చేస్తున్నాను అంటే కాన్ఫిడెంట్ అంటే పిల్లాడికి కాన్ఫిడెన్స్ అనేది దట్స్ ఓకే, బట్ అదే చిల్డ్రన్ ఇన్ జనరల్ ఆర్. బట్ ఆ పక్కనున్న ఎన్వైర్న్మెంట్ వాళ్ళు వీళ్ళు వెన్ పీపుల్ యూస్ టు కాల్ అంటే యూస్ టు బి లైక్ అచ్చా ఏంటిది అని చెప్పి ఇట్లా వేస్తుంటే దెన్ ఇట్ ఓన్లీ మోటివేట్స్ యూ ఫర్దర్. ఫర్ మీ అదే అలా అన్నప్పుడు ఐ థింక్ ఐ యూస్ టు బి లైక్ సరే ఇవాళ ఇలా అంటున్నారు బట్ ఐ షుడ్ థ్రైవ్ సమ్వేర్ ఎల్స్. సో మా తల్లిదండ్రులు కూడా వర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ నేను ఏదన్నా ఒకటి చేస్తే దానిలో అచ్చా దీనికి ప్రాబబ్లీ ఇది ముందుకు మనం పుష్ చేయొచ్చు. సో దే సెట్ దట్ నువ్వు ఇవి బాగా చేస్తున్నావు కాబట్టి నేను ఇందులోకి ట్రై చేద్దాము, ఇది నచ్చలేదు అనుకో వదిలేద్దాము, 2-3 months వీ విల్ ట్రై మేకింగ్ యూ లెర్న్. అండ్ దిస్ డస్ నాట్ హ్యావ్ టు బీ మీ గోయింగ్ టు క్లాసెస్ అవి కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా నచ్చింది అనుకోండి చెస్, నాకు చెస్ అన్నది ఒకటి ఇష్టం ఉందంటే ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు కూర్చుని వాళ్ళకి వచ్చినంతది నాకు నేర్పించి నాతో ఆడిచ్చి చూసి తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదంటే వదిలేయడం. సో ఐ థింక్ దాట్ ఇంటరాక్షన్ వాజ్ దేర్. అండ్ అలా చేస్తూ ఒక అబాకస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళ లెర్నింగ్స్ నేర్చుకుని తర్వాత వేరేవన్నీ వేదిక్ మ్యాథ్ ఎక్సలెంట్లీ అన్ని ఫీల్డ్స్ తీసుకుని టుడే ఐ వుడ్ సే దట్ ఈ అన్ని ప్రాసెసెస్ లోంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుని ఐ గో ఆన్ విత్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై ఓన్ వే. బట్ ఇవి స్థాపితం చేసింది కానీ ఇవి అక్కడ దానికి పునాది వేసింది కానీ ఎప్పుడంటే క్యూరియాసిటీ. ఐ వుడ్ సే క్యూరియాసిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ వే. ఓకే రైట్. భానుప్రకాష్ మీరు చెప్పిన వర్డ్స్ అంటే పేరెంట్స్ ఎలా ట్రస్ట్ చేశారు ఆ ఏజ్ లో, అసలు స్కూల్కి పంపించాలి లేకపోతే ఫ్యూచర్ వాళ్ళకే ఒక నిజం చెప్పాలంటే ఒక ఎస్టిమేషన్ ఉండదు రేపు నా సన్ ఆర్ డాటర్ ఏం అవ్వాలి అనేది. అది ఏజ్ ఆఫ్ 6-5 అంటే ఓకే ఇప్పుడు నడుస్తోంది పెద్దయ్యాకి చేద్దాం ఆలోచిస్తారే తప్పితే మిమ్మల్ని నమ్మి మీరు ఏదో చేద్దామంటే దాన్ని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా వెనక ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేయడం ఎలా జరిగింది ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5 to 6? Absolutely, I would say that from 5 to 6 it was just engage చేయడం అండి. And 6 to 10 also, 6 to 10, 11 years of my age was just, see, I was doing well ఇందులో కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని, రీజనల్ కాంపిటీషన్స్ గెలిచేవాడిని. సో ఆబ్వియస్లీ పొటెన్షియల్ ఉందని తెలుసు. బట్ ఇదేది ఇట్లా ఒక్క రోజు రాత్రిలో వచ్చేసి నువ్వేదో సడన్లీ యూ బికమ్ అ జీనియస్, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. I don't believe that people are geniuses by birth కానీ ఇది కానీ, it's not a thing. So progressively I would say వాళ్ళ సపోర్ట్ అన్నది ఎట్లా ఉందంటే see he is doing well in something, so సపోర్ట్ చేయడం అన్నది మా మినిమం ఇది అని. అండ్ నేను రీజనల్స్కి వెళ్ళాను, రీజనల్స్ 3rd place వచ్చినప్పుడు వాళ్ళు నేషనల్స్కి తీసుకెళ్లారు. నేషనల్స్లో ఒక గెలిస్తే 1 year they could not accommodate cash and funds, but the next year they took me to the international competitions by putting all of these. So అండ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు ఏమీ నాకు నువ్వు దీనిలో ఇది చేసేయాలి రికార్డులు బ్రేక్ చేసేయాలి అన్న మాట లేదండి. అంటే దీస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. బట్ ఫర్ దెమ్ ఐ థింక్ ద సక్సెస్ ఆఫ్ ద చైల్డ్ వాజ్ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఎవర్ సక్సెస్ నాకు ఏమనిపిస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ చదువుతానంటే ఐ థింక్ దే వుడ్ హ్యావ్ బీన్ ఆస్ సపోర్టివ్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ ఇఫ్ ఐ సెడ్ దట్ నేను సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి అనుకుంటే దే వుడ్ హ్యావ్ బీన్ ఆస్ సపోర్టివ్. బికాస్ ఐ థింక్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఏంటంటే మన పేరెంట్స్ నాట్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ అవర్ స్కిల్ బట్ బిలీవింగ్ అండ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్ చేస్తాను అని నా వరల్డ్ రికార్డ్స్ వచ్చిన తర్వాత కూడా చెప్పినప్పుడు వాళ్ళు దేవర్ లైక్ ఇంజనీరింగ్ ఎందుకు చేయొద్దు. సో వీ హ్యాడ్ అ హెల్తీ డిబేట్. ఇట్స్ నాట్ లైక్ నాకు అన్ని తెలుసు అని, ఎందుకంటే దే థింక్ అండ్ ఐఎమ్ షూర్ దట్ దే హ్యావ్ గుడ్ ఇన్పుట్స్ టు గివ్. అవన్నీ ప్రాసెస్ చేసుకుని ఒక ఫ్యామిలీ లాగా వీ ఆల్వేస్ టుక్ అ డెసిషన్ ఫర్ ఎనీథింగ్. So you're very lucky son to have such absolutely parents. Absolutely very lucky. Yes. మరి మిమ్మల్ని ఫస్ట్ స్కిల్ ఎప్పుడు గుర్తించారు మీలో? సో మేము వెళ్ళేవాళ్ళం అండి, కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం, రీజనల్స్కి వెళ్ళేవాళ్ళము, నేషనల్స్కి వెళ్ళేవాళ్ళము. కానీ ఐ మీన్ ఐ యూస్ టు ఫినిష్ 3rd, 4th అంటే ఇట్ వాస్ అ గుడ్ పాస్ టైమ్. అంటే స్కూల్లో చూపించుకోవడానికి చిన్న చిన్న మెడల్స్ లాంటివి అట్లాంటివి దే వర్ గుడ్. బట్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఐ వెంట్ టు దిస్ నేషనల్ స్పీడ్ అరిథమెటిక్ ప్రాడజీ ఈవెంట్ SIP అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసింది 8th లో బెంగళూరులో. సో ఈ బెంగళూరు ఈవెంట్లో చాలా మంది, ఐ థింక్ 2500 పీపుల్ పార్టిసిపేటెడ్. ఇందులో ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్ లాట్ అనమాట. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఏంటంటే రీజనల్స్లో కూడా ఐ వాజ్ నెవర్ ద ఛాంపియన్. రీజనల్స్లో కూడా ఐ వాజ్ 5th place, 4th place, వాట్ ఎవర్. బట్ దీనికి 8th క్లాస్లో ఉన్నప్పుడు ది అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ వీ హెవ్ గివెన్ వాజ్ సో మచ్. అంటే ఒక అట్లీస్ట్ 4 to 5 hours a day పోస్ట్ స్కూల్ వాజ్ వాట్ ఐ యూస్ టు గివ్ దిస్. సో ది ఆబ్జెక్టివ్ వాస్ ది ఎంటైర్ ఫ్యామిలీ నీతో వస్తుంది బెంగళూరు, గెలిచి తీసుకురావడం బాధ్యత నీది అంతే. అంతా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మా తాతగారితో సహా అందరం వస్తాము, నువ్వు గెలవాలి. సో ఇట్ వాస్ నాట్ ఎ ప్రెషర్, ఇట్ వాస్ హెల్దీ. అండ్
టు మై సర్ప్రైజ్ ఐ యాక్చువల్లీ వన్ ద నేషనల్స్ బిఫోర్ రీజనల్స్. Oh. రీజనల్స్ నేను గెలవకుండా డైరెక్ట్ ఐ వన్ ద నేషనల్స్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్. Okay. అండ్ ఐ వుడ్ సే దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ బికాస్ మనము వీఆర్ సమ్వేర్ ఇన్ ద రేస్కి వీఆర్ టాప్ అహెడ్ విత్ అ సిగ్నిఫికెంట్ మార్జిన్ అనేదైతే వచ్చిందో ఈజ్ వెన్ వీ రియలైజ్డ్ దట్ ఈ స్కిల్ అన్నది ఓన్లీ రీజనల్ నేషనల్ రిలవెన్సే కాదు, ఈజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలవెన్స్ అని. 2 years డౌన్ ద లైన్ సింగపూర్కి వీ ఆల్ వెంట్, 1 year ఫిలిపీన్స్కి వీ కుడ్ నాట్ బికాస్ మాకు ఫండ్స్ కానీ ఇవి కానీ వీ కుడ్ నాట్ అరేంజ్ అండ్ వీ డెంట్ నో అంటే తర్వాత ఏంటి అని. వీ హ్యాడ్ 1 attempt టు గివ్ బయటకు వెళ్ళాలంటే. సో సింగపూర్కి వెళ్ళాము. సింగపూర్లో ఆల్సో ఐ ఫినిష్డ్ ది ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఇన్ ద ఫస్ట్ గో. Okay. So that is when we realized that what we are is bigger than this. And I think ఆ రియలైజేషన్ అనేది మాకు ఎప్పుడు వచ్చిందండి. అంటే ఫర్ యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండివిజువల్, ఐ వుడ్ సే 2013లో నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు యు ఆర్ బిగ్గర్ దాన్ దిస్, యూ కెన్ డూ మోర్. తర్వాత లిమ్కా రికార్డ్స్ బ్రేక్ చేసినప్పుడు యు ఆర్ బిగ్గర్ దాన్ దిస్, యూ కెన్ డూ మోర్. వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి శకుంతలాదేవి మ్యామ్, ఇంకా స్కాట్ ఫ్లాన్స్బర్గ్ అని పెద్ద పెద్ద వాళ్ళ రికార్డులు బ్రేక్ చేసినప్పుడు ఇదే కాదు ఇంకా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, పనులు చేసినప్పుడు ఇప్పుడు. అండ్ ఐ థింక్ టుడే ఆఫ్టర్ ద గోల్డ్ మెడల్ ఐ వుడ్ సే ఇప్పటి వరకు అయింది ఓన్లీ బిగినింగ్ అండి. దిస్ ఇస్ జస్ట్ this. I mean, I would say that a lot of people say that Bhanu has achieved adi idi. I would say the real story starts now because ippudu I know what I have done. And to a certain level last 2 years nunchi I have been giving back in whatever levels I could. Okay. But right now the objective is not about me. Inka ante the story is not about me anymore. It's about what I can give to the society and the Telugu rashtralu manu renditki and prapancham at large because the world's fastest human calculator అనేది చాలా పెద్ద ట్యాగ్. It's not a small name and it has a lot to live up for and I think I'm up for it today. అంటే ఇంకా ఇప్పుడు now there is a lot more to do. Yes, exactly. ఎందుకంటే చాలా మంది ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు మ్యాథ్స్ అనగానే కొంచెం భయపడతారు. అమ్మో ఇంత పెద్ద పెద్ద లెక్కలా, ఇంత పెద్ద పెద్ద పేపర్సా. సో ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అంటే ఇట్స్ నాట్ అన్ నార్మల్ థింగ్. ఇది చాలా పెద్ద ట్యాగ్ అనమాట. అందుకని ఈరోజు భానుప్రకాష్ని ఎక్కడ చూసినా మాకు భానుప్రకాషే కనిపిస్తున్నారు. సో మరి రీజనల్ నేషనల్ వరకు ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్లే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే చాలా మంది కూడా మీలాగే ఇదే మీ ప్లాట్ఫామ్ నుంచి రావాలని చాలా మంది ఆశపడుతుంటారు. బట్ ఎక్కడో ఫినాన్షియల్ గా అక్కడికి ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీలాంటి పేరెంట్స్ ఉండడం కూడా అందరికీ ఉండాలని లేదు. సో అంత సేవింగ్స్ నుంచి అంత తీసుకొచ్చి మీకోసం ప్రతి ఒక్కటి కూడా దే ఆర్ ఫాలోయింగ్ అప్ యూ. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాట్ ద అప్ అండ్ డౌన్స్ యూ ఫేస్డ్ అంటే ఇవన్నీ వాళ్ళకి గైడ్ చేస్తుంది. అబ్సల్యూట్లీ అండి. పర్సివరెన్స్ అండి. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వి టాక్ అబౌట్ ఇందులో మనం మాట్లాడింది ఏంటంటే ఒక నేషనల్స్ గెలిచి ఒక ఇంటర్నేషనల్స్కి మేము వెళ్ళలేకపోయాం. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వీ కుడ్ నాట్ అండ్ వీ డిడ్ నాట్. బట్ దిస్ వాస్ అ కాన్షియస్ ఎఫర్ట్ బికాస్ మాకు తెలిసిన విధంగా ఇప్పుడు నేను నేషనల్స్లో గెలిచాను కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి నేను రెడీగా లేను. ఓకే. సో ఈవెన్ మీ ఇఫ్ ఐ పుష్డ్ అండ్ సెడ్ దట్ నేను దీనికి వెళ్ళాల్సిందే అని ఇట్ ఈస్ ఫూలిష్నెస్. సో ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ద రీసోర్సెస్ గో ఫర్ ఇట్. అర్థమైంది కదా. అంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఇట్. బట్ when you know, you consciously take a decision saying that agali and prove yourself that, and at every point of time you ask anamata nenu enduku chestunanu idi, where does this contribute, and more importantly in general, I mean I generally in whatever I have met nenu in my journey with kids who have phobia for maths or whatever, parents kunnanta aaratam evariki undadandi in terms of education specifically. The difference here is that this is a sport and an educative experience. Math annadi oka subject, arithmetic annadi the first entry into the subject. చిన్నప్పుడు క్యాల్కులేషన్స్ చెప్పిన తర్వాత మనం ఇట్స్ లైక్ ఎ బేసిక్, ఇట్స్ లైక్ ద బేస్. ఇప్పుడు ఒక ఓషన్ అంత మ్యాథ్స్ ఉంటే ఫస్ట్ కొట్టే అలలు అరిథమెటిక్ బయటికి తోసేస్తూ ఉంటాయి మన ఎప్పటికప్పుడు. వెళ్ళిపోండి మీకు మ్యాథ్ అంటే ఇష్టం లేదు పారిపోండి అని మనం దాటి లోపలికి వెళ్ళాలి. బట్ ఇట్స్ ఆల్సో స్పోర్ట్. స్పోర్ట్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఎలా పర్సూ చేయాలి, దీన్ని ఏం చేయాలి. సో ది యాంగిల్ టు దిస్ ఈస్ టూ. అకాడమికలీ పేరెంట్స్ ఇన్ బోత్ ద తెలుగు రాష్ట్రాలు మనకున్న వాటిలో ఆర్ ఎక్సెప్షనలీ బ్యాకింగ్. మనకి చదవాలంటే మీరు ముందుకు వెళ్ళాలంటే. ది ఓన్లీ థింగ్ విచ్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్ two ways. The respect and ఇది goes two ways. The kid and the student should always and whoever is watching this, doesn't have to be a kid, is that they have to prove and tell why మా పేరెంట్స్ అన్నది ఈ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి భరోసా అన్నది ఇవ్వగలగాలి మనం. అంటే నేను 5 గంటలు ప్రాక్టీస్ చేస్తాను ఆ రోజు. ఐ రిమెంబర్ మా డాడీకి మాట్లాడుతున్నప్పుడు మా డాడీతో హీ సెడ్
వి విల్ బుక్ ద టికెట్స్. నేను టికెట్స్ ఇప్పుడు బుక్ చేసేస్తాను. బట్ నేను టికెట్ బుక్ చేసినప్పటి నుంచి నేను వెళ్ళే వరకు నేను ఏ లెవెల్లో బగ్ చేస్తానంటే నువ్వు డైలీ 5-6 గంటలు నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే వి విల్ క్యాన్సిల్ ఇట్ ఆఫ్. పర్లేదు, దెర్ ఇస్ అ క్యాన్సిలేషన్ ఫీ, ఇదిగోండి ఇది ఉంది, మనం వెళ్ళొద్దు. ఇఫ్ వీ కాంట్ రీచ్ టు దిస్ గోల్, మనం వెళ్లే ముందు విచ్ ఇస్ వన్ స్కోర్ విచ్ వి సెట్, ఇది రీచ్ అవ్వకపోతే మనం వెళ్ళొద్దు, వేస్ట్. అంటే వెళ్ళి దేర్ ఇస్ నో ప్రయోజనం లేదు. సో I think this gets the best out of the both of people. They believing in you and putting a condition, and you trusting and living up to the condition is a very good way of parental interaction. Okay, బాగుంది, చక్కగా వాళ్ళు ట్రస్ట్ చేస్తూ ఫ్రమ్ ద డే 1 నుంచి వస్తున్నారు. బట్ అక్కడ కూడా మీ మధ్యలో ఉన్నటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ కూడా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో మరి ఖచ్చితంగా ఇలాంటి టైంలో మనం మాట్లాడుకోవాల్సింది గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ కానీ, ఫండింగ్ కానీ, స్కాలర్షిప్స్ కానీ. ఎందుకంటే మీరు అన్నట్లు ఒక్కొక్కసారి మనకి లక్ వైజ్ కూడా ఇవన్నీ కలిసి వస్తాయి, కానీ ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ వర్క్స్ అవుట్. సో మరి ఇలాంటప్పుడు ఇవేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ. నేను లక్ గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఐ కెన్ స్పీక్ అ లాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి 3 ఏళ్ళు అయింది. ఓకే, ఇట్స్ బీన్ 3 years since I have world records. ఓకే. And I hold 50 Limca records since 3 years. 50, okay. 50 Limca records. And ఇప్పుడు వచ్చిన కవరేజ్ ఇస్, ఐ వుడ్ సే, చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, నా ఇన్స్పిరేషన్, చైల్డ్హుడ్ ఇన్స్పిరేషన్ శకుంతలా దేవి లాంటి మా వాళ్ళదు సినిమా వచ్చింది ఇదే టైంలో. ఓకే, ఐ వుడ్ సే దట్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ. బికాస్ జనరల్ గా మనుషులకి అర్థం కాదండి వాట్ క్యాల్కులేషన్, స్పోర్ట్ ఏంటి, హౌ ఇస్ దిస్, మ్యాథమెటిషియన్స్ అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు, అది చూసే వాళ్ళందరికీ ఐఎమ్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీ వన్. ఐ మీన్ ఐ వాచ్ హాట్స్టార్, ఐ వాచ్ అమెజాన్ ప్రైమ్, I watch Netflix, I watch the same TV shows. Who is your favorite hero? మ్యామ్ చాలా మంది ఉన్నారు. అట్లా మన తెలుగు వాళ్ళలో అయితే there is exceptionally a lot of people. Super 30 బాగా నచ్చుండొచ్చు హృతిక్ రోషన్ ది. Super 30 is a very good film, and I really like the movie, the Shakuntala Devi movie which came out, Vidya Balandi. It's a really well made movie. Okay. And in fact అలా ఆలోచిస్తే మన the Tollywood also, I mean I follow a lot of these upcoming new trend, new age films, and I'm also a really good fan of classics like Chiranjeevi garu, Mahesh Babu garu. I consume a lot. Ante atlane kaadu, I see all of these movies, and I think music, art, movies are the ones which inspire you to do a few things in life. Okay. And I think I would say that the only reason నేను ఇది చెప్పడానికి ఏంటంటే, మనము అంటే యూజువలీ భాను ప్రకాష్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి అంటే ఎప్పుడు బుక్ పెట్టుకుని చదువుతూ ఉంటాడేమో, ఎప్పుడు ఇవి చేస్తూ ఉంటాడేమో. దట్ ఈస్ నాట్ ట్రూ అట్ ఆల్. సో భాను ప్రకాష్ బిహైండ్ ద థింగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఎస్. అండ్ గవర్నమెంట్ అంటారా, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ దట్ మన రాష్ట్రపతి గారు అండ్ ది ఎంటైర్ సెగ్మెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు రికగ్నైజ్ చేసి దీన్ని ఒక స్పోర్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ టెలింగ్ యూ దట్ దిస్ ఇస్ అ స్పోర్ట్. మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్, ఇట్స్ ఈక్వలెంట్ టు మన బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ ఎలాగో, మన ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ ఎలాగో, బాక్సింగ్ ఎలాగో, రన్నింగ్ ఎలాగో, షూటింగ్ ఎలాగో, ఇట్స్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్. బట్ ఇట్స్ అబౌట్ బ్రెయిన్ పవర్, స్పీడ్. సో ఈ పర్టిక్యులర్ స్పోర్ట్ని రికగ్నైజ్ చేసి ప్రెసిడెంట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి వాళ్ళు ఒక లెటర్ పంపించడం ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఆనర్డ్ ఫర్. అండ్ ఐ వుడ్ సే గవర్నమెంట్ హ్యాస్ టు గో అహెడ్, అండ్ ఐ థింక్ వాళ్ళు చేస్తారు డెఫినెట్లీ ఇన్ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ, టు మేక్ ష్యూర్ దట్ ఈ గోల్డ్ మెడల్ని మనం సరిగ్గా వాడుకోవడం. ఎందుకంటే ఈ గోల్డ్ మెడల్ మార్క్స్ ద సింబల్ అండి, అంతే. ఇట్స్ జస్ట్ లైక్ నేను ఒక పీక్ చూపించాను ఇప్పుడు, బట్ దెర్ ఇస్ అ మౌంటైన్ టు స్కేల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఆ మౌంటైన్ ఎక్కించడానికి కోసం ఇస్ సంథింగ్ విచ్ ఐ ప్లాన్. ఒక భాను మ్యాథ్ అకాడమీ, నాట్ అ ల్యాబ్, బికాస్ ల్యాబ్ అంటే మళ్ళీ సైన్స్ అయిపోతుంది, అండ్ దెన్ వీ వర్ స్కేర్డ్ అబౌట్ థింగ్స్. అది పెట్టి గవర్నమెంట్ తరఫున ఒక ఈ అండర్ ప్రివిలేజ్డ్ గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి ద నెక్స్ట్ జనరేషన్ జెమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ని పట్టుకొచ్చి గ్లోబల్ గా ఎస్టాబ్లిష్ చేయడం ఇస్ ఐ థింక్ మై గోల్ అహెడ్. అండ్ ఐ థింక్ వీ విల్ రికగ్నైజ్ ఇట్. ది అదర్ కంట్రీస్ ఆర్, చాలా గవర్నమెంట్స్ బయట నుంచి వస్తున్నాయి, బట్ ఐ వుడ్ సే దెర్ ఇస్ అ సాఫ్ట్ స్పాట్ ఫర్ తెలుగు పీపుల్ ఎనీవే. మన ఇక్కడ ఉన్న టాలెంట్ అన్నది, ఇక్కడ ఉన్న డైనమిజం అన్నది, వీ డోంట్ హ్యావ్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అండ్ దాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి. అండ్ ద గవర్నమెంట్ ఐ థింక్ విల్ పుష్ ఇన్ రీసోర్సెస్, అండ్ అది పుష్ చేసిన తర్వాత హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో, అండ్ కర్నూల్లో, వరంగల్లో we set up centers which can establish this. Nothing like it, and we will be on the global map again, but not because of Bhanu Prakash, but because of hundreds of other people who are good or better than him.
రైట్ సో మన తెలుగు తేజం భానుప్రకాష్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెల్కమ్ బ్యాక్. రైట్, భానుప్రకాష్ ఇందాక మాట్లాడుతున్నాం లక్ గురించి. అంటే 3 years ముందే మీరు వరల్డ్ రికార్డ్స్ని సాధించారు. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై యూ మచ్. సో ఏంటి అసలు లక్ మీకు ఎలా సపోర్ట్ చేసింది? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే ఏంటంటే మనము అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ లెట్స్ ఏ కంట్రీ అట్ లార్జ్ వీ రికగ్నైజ్ థింగ్స్ లిటిల్ లేట్. దట్స్ ఓకే బికాస్ ఏంటంటే మనకి స్పోర్ట్ ఏదైతే ఉందో అండ్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఐ థింక్ ఐ గాట్ మై రికగ్నిషన్ అట్ ద రైట్ టైమ్. బికాస్ మేము చేసాము వరల్డ్ రికార్డ్స్ అవి ఇవి చేసాము కరెక్టే, బట్ దిస్ హస్ బీన్ 3 years ago. ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అన్నది ఇస్ సంథింగ్ విచ్ పీపుల్ అండర్స్టాండ్. అంటే ఒలింపిక్ గోల్డ్ మనం కంపేర్ చేయడానికి ఉంది. అచ్చా మన ఇండియాకి ముందు ఇక్కడ ఈ కేటగిరీలో మనకి పివి సింధు గారు ఇది తెచ్చారు, ఓకే సరే, మనకి అభినవ్ బింద్రా ఏమో షూటింగ్ లో తెచ్చారు. సో ఐ థింక్ ద వర్డ్ ఒలింపిక్స్ హ్యాస్ చేంజ్డ్ ద వే ఇన్ ద గోల్డ్ మెడల్. బట్ I think I also believe that ఇది ఇప్పుడు ఏదైతే వస్తున్న ట్రాక్షన్ కానీ గుర్తింపు కానీ ఉందో ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద టైమ్స్. సో I would say yes, luck plays an important role sometimes, but I would also say luck అన్నది ప్రతి వాళ్ళకి ఎప్పుడప్పుడు వస్తుందండి. You keep working, the chance of you being lucky is more. అంతే. Mathematically speaking ఏంటంటే ప్రాబబిలిటీ పెరుగుతుందండి లక్ రావడానికి కోసం when you keep trying. So had this నాకు గుర్తింపు రాలేదని నేను 2 ఏళ్ల క్రితం ఆపేసినా ఇది వచ్చేది కాదు. ఇవాళ రాలేదని చెప్పి ఇవాళ వదిలేసినా మళ్ళీ వచ్చేది కాదు. బట్ ఇట్స్ డ్యూ టు కమ్ బికాస్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ నేను చేసేది వర్క్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ ఓన్లీ టు ఎస్టాబ్లిష్ సంథింగ్, బట్ ఈ కమ్యూనికేషన్ ఆఫ్ డూయింగ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో క్విక్కర్ దాన్ ఎనీవన్ ఎల్స్, మనం దానికి వద్దాం మళ్ళీ, బట్ ఈజ్ దట్ యూ కెన్ ఇన్స్పైర్ ఎ జనరేషన్ జస్ట్ లైక్ హౌ అథ్లీట్స్ డూ. అంటే మేము ఫిజికల్ ఫిట్నెస్ గురించి హెల్త్ మీద ఎలా ప్రమోట్ చేస్తారో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెన్ డూ ఫర్ మెంటల్ స్పోర్ట్స్. మన మెదడు పవర్, మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఇవి పెరగడానికి కోసం దేర్ హ్యాస్ టు బి అన్ ఐకాన్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్స్ మీ టుడే బికాస్ ఐ హ్యావ్ అ లాట్ మోర్ టు టెల్ దాన్ మై స్టోరీ బికాస్ మై స్టోరీ ఈస్ గ్రేట్, ఐ అండర్స్టాండ్. బట్ ఇవాళ ఒక 100 మందిని కానీ ఒక 10,000 మందిని కానీ నేను లాస్ట్ 2 ఏళ్లలో ఇన్స్పైర్ చేసి ఒక చోటకి తీసుకువచ్చాను. 2-3 లక్షల మంది మా వీడియో కంటెంట్ టీవీలో చూస్తారు. ఏంటి ఇప్పుడు రైట్ నౌ మేము ఈ లాక్డౌన్లో క్లాసెస్ కానీ ఇవి కానీ పెట్టి దిస్ ఈజ్ మోర్ ఇంపాక్ట్. అండ్ ఐ వుడ్ సే దట్ ఆల్ ఆఫ్ దిస్ లక్ ఆల్సో కమ్స్ వెన్ యూ డూ గాడ్స్ వర్క్. ఐ వుడ్ సే దట్ బికాస్ నేను రైట్ టుడే ఇవాళ నేను చేసింది ఏదైతే ఉందో ఐ డిడ్ నథింగ్ డిఫరెంట్లీ. ఐ హావ్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ సిన్స్ ద లాస్ట్ 15 ఏళ్ళు. 10 ఏళ్ళుగా 5 ఏళ్లుగా అయితే ఇదే లెవెల్లో చేస్తున్నాను. ఒక గోల్ పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవ్వాలని డే 1 నుంచి దాని మీదే అబ్సల్యూట్లీ. అండ్ లాస్ట్ 2 years లో ఐ బీన్ ఆల్సో వర్కింగ్ ఆన్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, విచ్ ఐ థింక్ ఈజ్ వే మోర్ సిగ్నిఫికెంట్ దాన్ ఎనీ అచీవ్మెంట్ కెన్ ఎవర్ బీ. అండ్ ఐ థింక్ దిస్ ఒలింపిక్ గోల్డ్ అనేది దట్స్ వై ఐ వాంట్ టు డెడికేట్ దిస్ గోల్డ్ మెడల్ టు ఎవ్రీ సింగిల్ కిడ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఇన్ ది స్టేట్స్, మన స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, బికాస్ దిస్ is the story of math phobia. It is not the story of mathematical success andi. Adi okay, I understand that mathematical success, but tomorrow Bhanu, what do you want to be identified as? Ante oka goppa mathematician or as some individual who changed and brought saying that oka koti mandi maths ante bhayam pogottukunnara ante I think it's the latter, rendode for sure. Oh great. అయితే ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి ఈ అవార్డు ఏదైతే తెచ్చుకున్నారో దాని ఒలింపిక్ గోల్డ్, దీనికంటే కూడా మన ఇండియా నుంచి ప్రెసిడెంట్ గారి లెటర్ తీసుకొచ్చుకోవడం కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ మేము స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం ఇంతసేపు. సో దాని గురించి ఒకసారి వాట్స్ దర్ ఇన్ ద లెటర్ అండ్ దాని గురించి. సో యాక్చువల్లీ దిస్ వాజ్ yesterday to be honest. ఎట్లా అయిందంటే I got a call from the President's office saying that memo we are inspired by your work. Okay. And ee gurtimpu national level lo raadamu directly is something which is very very proud, a moment of pride. And ee moment of pride naaku okkadike kaadu, but it's about
every single individual who has worked and created something enormously big in their field. ఎందుకంటే కరెంట్లీ మనకి యూజువలీ ద కమ్యూనికేషన్ విచ్ వీ హ్యావ్ అంటే మన గవర్నమెంట్ కొన్ని ఫీల్డ్స్ని ప్రోత్సహిస్తుంది. దట్ దేవ్ బ్రోకెన్, దట్ దేవ్ చేంజ్డ్ బై సేయింగ్ దట్ దిస్ ఇస్, నేను ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, దిస్ యువర్ వర్క్ అండ్ బికమింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో గెలిచినందుకు we congratulate as the Republic of India and ఏదైతే ఉందో, it's a huge message. Okay. And tweeting about it and telling people about it అంటే ఏంటంటే the conversation is you're recognizing someone's work and also are inspiring them to do more. Yes. And funny thing ఏంటంటే this happened while I was giving a radio show in the United Kingdom. Okay. Online చేస్తుంటే Okay. రేడియో మాట్లాడుతుంటే కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా, ఐఎమ్ ది ప్రెసిడెంట్ హియర్ ఆన్ ది ఆఫీస్ స్పీకింగ్ అంటుంటే నేను రేడియోలో ఐ వాజ్ లైక్, BBC radio, sorry అండి, I'm hanging up on you because the president called అని నేను I cut the radio call and వాళ్ళు అక్కడ they were like this is historical because ఎప్పుడు ఎవరికి మా రేడియోలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ నుంచి కాల్ వచ్చింది లేదు అని. సో ఇట్స్ అ వెరీ వివిడ్ మూమెంట్ అండ్ ఇట్ మార్క్స్ ది ఎంట్రీ సేయింగ్ ఇప్పుడు మల్టిపుల్ స్టేట్స్ నుంచి CMs have been tweeting, the chief ministers have been talking, తెలుగు వాళ్ళు కూడా, తెలుగు రాష్ట్రాలు కూడా ఐ థింక్ దే విల్ సూన్. అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళటం ఏంటంటే, 1 is to appreciate, 2 is to say that నేను I want to do this work in this state and this is how, because I think that calls for way bigger ఇది. And the thing which I envision ఏంటంటే, మా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్తో ఏదైతే 2 ఏళ్ల నుంచి మేము అరిథమెటిక్ లిటరసీ ప్రాజెక్ట్స్ చేస్తున్నామో, ఎలాగైతే లిటరసీ ఎలా మాట్లాడతామో, న్యూమరసీ అన్నది ఒక స్కిల్ బిల్డ్ ఎలా చేయాలి, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ని ఇన్స్పైర్ ఎలా చేయాలి, మ్యాథ్స్ అంటే అందరికీ భయమే, ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి అన్నది మేము ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఈ ఇనిషియేటివ్కి, ఈ పర్టిక్యులర్ దానికి ది గవర్నమెంట్ ఎయిడ్ విల్ కమ్ అండ్ ఐఎమ్ హోప్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ దట్ మన తెలుగు రాష్ట్రాలు టేక్ ద ఫస్ట్ స్టెప్ అహెడ్, బికాస్ 1 global center will change అంటే will make a mark across the globe, because today Indians are not the only people who are looking at me అండి. let me tell you, my Instagram కానీ @fastesthumancalculator అని Instagramలో, Twitter bhanuprakash.gn లో ప్రతి వాళ్ళు, I mean I have a mix of people. Turkey people are following me, people, this has gone viral in Indonesia, this has gone viral in Somalia, USA, Canada, and a lot of people are requesting that we do something there. But I think ఈ గ్లోబల్ కమ్యూనికేషన్ అన్నది ఎలా ఉంటుందంటే, మేము ఇక్కడ ఒకటి స్థాపించాం, మీరు ఇక్కడికి రండి, మీరు నేర్చుకోవాలంటే మీరు ఇక్కడ రండి, ఎందుకంటే దిస్ ఈస్ వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ అన్నది ఈజ్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఈవెన్ ద గవర్నమెంట్ అండ్ ఈవెన్ విత్ ఎవ్రీథింగ్ సింగిల్ తెలుగు సిటిజన్ అవుట్ దేర్ చూస్తున్న వాళ్ళలో. రైట్. అయితే భానుప్రకాష్, మీ మాటలు అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఇవన్నీ చూస్తే, బియాండ్ యువర్ ఏజ్, ప్రెసిడెంట్ నుంచి కాల్ రావడం, ఆల్రెడీ యువర్ ఇన్ ద రేడియో ఫ్రమ్ ద BBC, ఆ టైంలో ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు హౌ యువర్ పేరెంట్స్ ఆర్, ఎందుకంటే వాళ్ళదే కీ రోల్ మీ లైఫ్లో, సో హౌ దే ఆర్ ఆ టైంలో? ఈ స్పెసిఫిక్ థింగ్ అవుతున్నప్పుడైతే మా నాన్నగారు అరుస్తున్నారండి నా వైపు, ఏంటంటే ఆ BBC కాల్ పెట్టే తొందరగా అది అసలు దాని మీద నువ్వు ఎలా ఉంటావు అసలు అంటే నేను చెప్తుంటే, నేనేమో ఒక్క నిమిషం చెప్పి నేను వస్తాను, కాల్ చేద్దాం పర్లేదు అంటుంటే, సో we were all overwhelmed అండి. At the end of the day, I think the dynamic in the house was extremely nice. And usually we are not a family which goes for ఏంటంటే మనం ఇలా చేస్తే ఇలా అవుతుంది. We regularly have happy moments, but we also are very grounded. అంటే ఏదో ఎవరో అబ్బా మీ వాడికి ఏముందండి అట్లా మాట్లాడితే, we are not people who get carried away, because we believe, and my parents also believe that and they come from humble backgrounds. They have studied ante Zilla Parishad high schools lo, they have come and they have made all their way here, and today making them proud is something which I am proud of. And I would say lastly, their efforts can be unmatched. Yes. And seeing them, I would say vallu, the day when I broke my world records is when మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఏమందంటే, అరే ఇది కాదు కానీ మనం చేయాలి అంటే, వేరే వాళ్ళకి ఇది భయం అన్నది చాలా ఉంటుంది, బయట వాళ్ళకి కూడా మనం అంటే వీల్ హ్యావ్ టు, మన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది, మన స్కూల్కి వెళ్ళాను నేను, ఒక గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ ఇలా ఉంది మరి పరిస్థితి ఏంటి, మన దాన్ని ఎలా చేయొచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద కాన్వర్సేషన్ వీ హ్యావ్ ఎట్ హౌస్, ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్, ఆఫ్ ఇన్స్పైరింగ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఐ వుడ్ సే దట్ టుడే హెల్పింగ్ కిడ్స్ ఇన్ మ్యాథ్ ఫోబియా ఎరాడికేషన్ అన్నది ఒక గోల్ ఒకటే కాదండి, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ అస్, for my father, for my mother, everyone we speak in front of media,
ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు ద హెడ్ అండ్ సే ఏ లేదు మావాడు చిన్నప్పటి నుంచే తెలివి అదంతా అంటాం ఈజీ అండి అంటే బట్ వీ హ్యావ్ టేకెన్ అ కాన్షియస్ కాల్ టు టెల్ పీపుల్ దట్ సి ఇది అందరూ చేయొచ్చు చేయడానికి రైట్ డైరెక్షన్లో కానీ రైట్ ట్రైనింగ్ కానీ రైట్ బ్రెయిన్ పవర్ని యూజ్ చేసే ఫెసిలిటీ విచ్ ఐ థింక్ వీ విల్ గివ్ యూ ఇఫ్ గవర్నమెంట్ సపోర్ట్స్ వీ విల్ గివ్ 1 crore పీపుల్ టుడే వీఆర్ డూయింగ్ ఇట్ ఇండివిజువలీ ఆల్సో రైట్ నౌ మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని క్రౌడ్ ఫండెడ్ నేను వెళ్ళి భాను యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఒక షో చేసి అందులో వచ్చిన డొనేషన్స్ ని రిడైరెక్ట్ టు చారిటీ అండ్ దట్స్ వాట్ ఐ డూ యాజ్ ఆఫ్ నౌ ఒక చోటకి వెళ్ళి షో చేసి చారిటీకి రేజ్ చేసి చారిటీ చేయడం బట్ దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది బికాస్ వీ కాంట్ ఆల్సో ఎక్స్టెండ్ బియాండ్ అ పాయింట్ అంటే నాకు అదే అనిపిస్తుంది ఎవ్రీడే స్లీప్ ఐమ్ లైక్ నేను ఇంకొక 10 ఈవెంట్లు చేస్తే విల్ ఐ బీ ఇన్ అ పొజిషన్ టు రీచ్ 1000 more kids సో అది కాన్స్టెంట్ థింగ్ అండ్ ద మిషన్ ఇస్ నాట్ సాల్వ్డ్ అండి ఐ థింక్ ఐఎమ్ కాన్స్టెంట్లీ రెస్ట్లెస్ అండ్ ఆ రెస్ట్లెస్నెస్ ఇస్ వాట్ బ్రాట్ మీ హియర్ అండ్ రెస్ట్లెస్నెస్ ఏంటంటే ఇంకా చేయాలి అండ్ ఐ థింక్ నేను తెలిసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అగ్రీ విత్ మీ ఇప్పుడు నేను చెప్తే ఇదేంటంటే ఆ రెస్ట్లెస్నెస్ అన్నది becomes more and more with every achievement because the responsibility is more. Being someone who just achieved a national medal to someone who got a call from the president of India anadi it's a big journey. And what increased anadi respect avanni pakka pedite responsibility to give back to the society in a scalable way ante నేను I can plan going to one school వెళ్తూ I can spend my entire life. But that's not the best method to use my skill. Because ఇక్కడికి వెళ్ళి వన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ చేస్తే మహా అయితే మనుషులు ఏమనుకుంటారు కిడ్స్ అచ్చా భాను గొప్పవాడు దట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఇట్స్ ఓకే అంటే వాళ్ళు నన్ను అనుకున్నా అనుకోకపోయినా పర్లేదు బట్ వెన్ వీ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వెన్ వీ డ్రైవ్ పాలసీ వెన్ వీ మేక్ మొత్తం మన గవర్నమెంట్స్ ని కమ్ టుగెదర్ అండ్ సే మ్యాథ్ ఫోబియా అన్నది ఒక ప్రాబ్లం అని ఎక్నాలెడ్జ్ చేసిన రోజు ద పర్పస్ ఇస్ స్టార్టెడ్ బికాస్ మనం ఇప్పటి వరకు మ్యాథ్స్ అన్నది సైన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది టెక్నాలజీకి ఎలా ఉపయోగపడుతుంది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని మనం మాట్లాడడం ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి చిన్నప్పుడు లాంగ్వేజ్ మొదలైనప్పుడు మనకి తెలుగు నేర్పిస్తున్నప్పుడు మొదట మనకి కథలు పోయమ్స్ చెప్తారు చిన్నవి ఛందస్సు చెప్పరు మొదలైనగానే ఇది నామవాచకం ఇది సర్వనామం ఇది ఇలా ఇది ఛందస్సు అని చెప్పరు బికాస్ వీ బిలీవ్ ఇన్ టెలింగ్ పీపుల్ మీరు లాంగ్వేజ్ ని ఎలా వాడతారని మ్యాథ్స్ లో మనం అదే చేస్తున్నాం వీఆర్ టీచింగ్ ద గ్రామర్ ద రూల్స్ ఫస్ట్ అండ్ నాట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఆ ఆబ్జెక్టివ్ అన్నది ఇఫ్ ఇట్ ఇస్ స్లైట్లీ చేంజ్డ్ మన ఇండియన్ వేదిక్ కరిక్యులం కానీ మన ఇండియాస్ హిస్టారికల్ అండర్స్టాండింగ్ కానీ ఇఫ్ ఆల్ ఆఫ్ దీస్ కమ్ టుగెదర్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ మనము వీ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ in the world level and probably saying that ee generation vision math movement adi nenu maatladedi ekkadana globally తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒకటేసారి స్టార్ట్ అవ్వాలి అండ్ తెలుగు వాళ్ళు గ్లోబ్ లో ఉండాలి ఐ థింక్ ఎట్లాగైతే రష్యన్స్ ని మనం చెస్ లో చూస్తామో అమెరికన్స్ ని స్ప్రింట్స్ లో చూస్తామో జమైకన్స్ ని రన్నింగ్ లో చూస్తామో ఐ థింక్ మ్యాథమెటిషియన్స్ ని ఇండియన్స్ లో మన తెలుగు వాళ్ళలో చూడాలని ఇస్ మై గోల్. వెరీ గుడ్ అండ్ వెరీ గ్రేట్ వర్డ్స్ నిజంగానే చాలా బాగుంది. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతో మంది ఎన్నో ప్రపంచ దేశాల నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మిమ్మల్ని టెస్ట్ చేయాలని కాదు, జస్ట్ వి ఆర్ ఎ మైన్యూట్ బిఫోర్ యూ. బట్ కానీ ఒకసారి అడుగుదాం, ఎలా భానుప్రకాష్ ఎలా ఆన్సర్ చేస్తారు చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంది. సో మరి ఆ వరల్డ్ ఛాంపియన్ మేము కూడా ఒక్కసారి లైవ్ లో చూడాలని ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఒకటండి, ఐ విల్ ఆస్క్ యూ వన్ ఆర్ టూ. Sure, Andy, go ahead. Yeah. 897 plus 235 plus 896 plus 754 plus 758 plus 904 is equal to 4,444. Exactly. How come it possible? ఇది చేయాలంటే I used to take a paper and I have to take like a calculator. The logic is that the brain అనేది ఏదైతే ఉందో ఇది ఒక మ్యాజికల్ ప్లేస్ అండి. ఇక్కడ అన్ని జరుగుతాయి, చాలా జరగచ్చు దీనిలో. ఛాన్స్ ఏదైతే ఉందో మనం వీ డోంట్ ఎక్స్పెక్ట్. మనం అనుకుంటాం కదా, ఎలాగైతే మనకి ఫస్ట్ టైం యోగాకి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళకి అందవు, చేతులు నేలకు అందవు కదా, సేమ్ వే ఇట్స్ ద సేమ్ వే. ఫస్ట్ లో ఇంపాసిబుల్ అనిపించినా దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ పాసిబుల్. అండ్ brain gym antanu, that's what I call it. That's what makes you closer to this. Wow, a good name, brain gym. Next, the other question, 98,480,95 divided by 7 is equal to 140
6 8 Yeah. 6 98480. 984809 divided Okay. by 7. Okay, 1 Yep. 4 0 6 8 6 5.37142857. Yeah, it's around 870.71. Yes, Just a yes, minor yes, thing. yes. Exactly. How come it possible? నిజంగానే Yes. చాలా వింతగా ఉంది. ఇన్ఫాక్ట్ దాని తర్వాత ఇంకో 4 డెసిమల్స్ ఆర్ 14285714. Oh my అక్కడ God. మీకు ఎన్ని వచ్చాయో నాకు తెలీదు. Yes. ఇట్స్ గ్రేట్. నెక్స్ట్ ఇంకొకటి అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో ఇంకొకటి అడుగుదాం. క్యూబ్ రూట్ ఆఫ్ 278,445,633 million. Sorry, I didn't get this. Okay, cube root of 278,445,077. Okay, that should be 653. Yeah, exactly. Yes. So So basically 653 into 653 into 653 చేస్తే మనకు ఆ ఆన్సర్ వస్తుంది. అచ్చా, ఓకే. అది రివర్స్ అన్నమాట. ఇట్స్ లైక్ రివర్స్ ప్రాసెస్. అమ్మో, అంత ప్రాసెస్ మాకు తెలియదండి. అసలు ఇక్కడ నేను మిలియన్స్ కౌంట్ చేయడానికే ఐ యూస్ టు లైక్ ఏ నెంబర్ ఎటు అనేది కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది మొత్తం క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చేయడం ఈ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది చాలా గ్రేట్. అందుకని యువర్ ఆ రికార్డ్స్లో ఉన్నారు. అండ్ ఈ రోజు ఇంత పెద్ద అవార్డ్ని అచీవ్ చేశారంటే బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్. Yes. అండ్ ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మీ గోల్ రీచ్ అవుతూ ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా ద గుడ్, ద బెస్ట్, ద ఫస్ట్ ఇలా వరల్డ్ రికార్డ్ సాధించిన మ్యాథమెటిషియన్గా మా ముందు ఉన్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు మిమ్మల్ని ఇలా టెస్ట్ చేయడం. సారీ, ఐఎమ్ సో సారీ. No, it's absolutely right. No, this is something which I do అండి ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే Okay. see, there is a 3-step process to inspire someone. First is వాళ్ళకి చూపించాలి ఏం చేస్తున్నాం అని. 2, ఇది కష్టం కాదు, ఇది మీరు ఎలా చేయొచ్చో చెప్పాలి. ఓకే. థర్డ్, ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి. ఎందుకంటే చాలా మంది క్యాల్కులేషన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, క్యాల్కులేటర్ ఉంది కదా అంటారు. నా రివర్స్ ప్రశ్న ఏంటంటే ఉసేన్ బోల్ట్ పరిగెట్టినప్పుడు ఉసేన్ బోల్ట్ దగ్గర కారు ఉంది, ఎందుకు పరిగెడుతున్నాడు అని మనం అడగం. ఆబ్జెక్టివ్ ఇక్కడ రన్నింగ్, రీచింగ్ డెస్టినేషన్ కాదు. ది ఆబ్జెక్టివ్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎఫర్ట్ విచ్ గోస్ ఇన్ వన్ హీ రన్స్. సిమిలర్లీ ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తుంటే ది అమౌంట్ ఆఫ్ మెంటల్ ఎఫర్ట్ విచ్ గోస్ ఇన్ టు దిస్ ఏదైతే ఉందో దాన్ని రెప్లికేట్ చేయాలి. ఆన్సర్ అంటే నేను ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యాల్కులేటర్ వాడే ఆన్సర్స్కి వస్తాం. వీఆర్ ఇన్ అ పోస్ట్ మోడర్న్ జనరేషన్. బట్ అలా అని చెప్పి మనం వాకింగ్ ఆపేస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ హార్ట్. జస్ట్ లైక్ హౌ పీపుల్ సే మీరు యూ కాంట్ లివ్ అ సెడెంటరీ లైఫ్. అది పీపుల్ సే దట్ వెన్ యూ వాక్ ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ హార్ట్. సిమిలర్లీ మ్యాథ్ క్యాల్కులేషన్స్ ఆర్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ బ్రెయిన్. అండ్ ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నవి మనవి తుప్పు పడిపోతున్నాయి. అంటే దిస్ వీ డోంట్ యూజ్ దెమ్. బట్ ఇది మళ్ళీ దానికి తీసి వెలిగేటట్టు మెరిసేటట్టు చేయడం అన్నది పెద్ద కష్టమైన విషయం కాదు. మ్యాథ్ అన్నది దీనికి కూడా ఉపయోగపడుతుంది, మన బ్రెయిన్ని షార్ప్ చేయగలుగుతుంది. అండ్ ఇది ప్రూవ్ చేసినప్పుడు ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్ చేసినప్పుడు, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ స్పీక్ అబౌట్, ద పీపుల్ హూ కమ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్ అన్నది మ్యాథమెటిషియన్స్ ఎవరు. వీ హ్యావ్ సెట్ ఆఫ్ డాక్టర్స్ హూ లెర్న్ మ్యాథమెటిక్స్ విత్ అవర్ ఫర్మ్. బికాస్ వాళ్ళకి మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల మైండ్ అబిలిటీస్, పార్టిషనింగ్ థాట్, ప్యారలల్ థింకింగ్ అనేది అయితే ఉందో, ప్యారలల్ థింకింగ్ అంటే 2 థింగ్స్ అట్ ద సేమ్ టైం చేయడం. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూ నేను ద టేబుల్ ఆఫ్ 87 చెప్తున్నాను. 87, 174, 261, 348, 435, 522, 609. నేను మీతో కంటిన్యూ చేస్తాను మాట్లాడటము. నేను నా మైండ్లో ఇంకా నడుస్తుంది అది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, 1305, 1392, 1479, 1566. ఇప్పుడు నేను మీతో మళ్ళీ మాట్లాడటం మొదలెడుతున్నాను. అండ్ నేను ప్రూవ్ చేస్తుంది ఏంటంటే నేను క్యాల్కులేషన్ ఇక్కడ చేస్తున్నాను, నేను ఆన్సర్లు బయటకు చెప్తున్నాను. 2697, 2784, 2871, 2958. నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు. సో దీన్ని బట్టి ప్రూవ్ చేసింది ఏంటంటే క్యాల్కులేషన్స్ అన్నవి మన బ్రెయిన్లో లిమిటేషన్స్ని పుష్ చేస్తాయి. 3567, 3654, 3741. నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను 36 టైమ్స్ వరకు. ఈ లిమిటేషన్స్ని పుష్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, ఇప్పుడు భాను చేస్తుంది మీరు ఎక్కడ వాడచ్చు అని ఒక్క సెకండ్ చూస్తున్న వాళ్ళంతా ఆలోచిస్తే మీ పక్కనున్న సో మెనీ సినారియోస్లో మీకు ఒకళ్ళు ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంకో పని ఏదో చేస్తూ ఉంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతాము. ఈ ప్లేస్లో అ స్కిల్ లైక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అ స్కిల్ లైక్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో మీరు అనుకున్నట్టు మ్యాథ్స్
అండ్ బ్రెయిన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఎగ్జామ్స్కి పరిమితం కాదు. ఓకే, దిస్ ఇస్ బియాండ్ ఎగ్జామ్స్. దిస్ ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. మనం ఎలాగైతే లాంగ్వేజ్తో ఇప్పుడు మీరు మాట్లాడాలనుకోండి, మీరు మీతో ఎలా మాట్లాడుకుంటారు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మన ఒక లాంగ్వేజ్లో వీ టాక్ టు అవర్ సెల్ఫ్. ఇన్ అ సిమిలర్ వే మన లాట్ ఆఫ్ అన్ఎక్స్ప్లోర్డ్ ల్యాండ్ లోపల ఏదైతే ఉందో ఈజ్ అన్ఎక్స్ప్లోర్డ్ బికాస్ మనకి ఈ స్కిల్స్ లేవు కాబట్టి. ఓకే, అండ్ ఈ స్కిల్స్ పీపుల్కి ఉండే ఒకప్పుడు, దట్స్ బికాస్ దే డిడ్ నాట్ రిలై ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ దెన్ అండ్ దే ప్రాక్టిస్డ్ బికాస్ వాళ్ళకి అది అప్పుడు ఒక నెసెసిటీ. రైట్ నౌ ఇట్స్ అన్ ఆప్షన్. సో బ్రింగింగ్ దిస్ బ్యాక్ will make you not only a good mathematician but a good individual. ఓకే, అండ్ అందరూ ఏమంటారంటే ఇదేమి రోబోటిక్గా అయిపోతున్నామో మనం పోనీ ఇట్లాంటివి చేసి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే దట్ వీ బికమ్ మోర్ హ్యూమన్. ఎందుకంటే మనకి ఒక చిన్న పిల్లాడికి ఇక్కడ 5 చాక్లెట్లు ఇక్కడ 6 చాక్లెట్లు పెడితే ఎటు వెళ్తాడు? 6 చాక్లెట్లు వైపే వెళ్తాడు. ఎందుకు? చిన్న పిల్లాడికి 6 is greater than 5 అని తెలుసు. సో ఈ చిన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఉన్న ఇంట్యూషన్ పెద్ద అయ్యేసరికి తగ్గుతుంది. దీన్ని తీసుకురావాలంటే బ్రెయిన్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ ఎబిలిటీ డెవలప్మెంట్ అండ్ త్రూ మ్యాథమెటిక్స్ ఇస్ ద వే. అండ్ ఇన్ దాట్ వే ఐ వుడ్ సే మ్యాథ్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్. బట్ ఆబ్జెక్టివ్ అన్నది ఎగ్జామ్ కాదు. ఆబ్జెక్టివ్ అన్నది జనరల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వరల్డ్. అండ్ దాట్ ఈస్ వాట్ మీ విత్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అండ్ భానూస్ మ్యాథ్ అకాడమీ విచ్ వీ వాంట్ టు స్టార్ట్. ఇప్పుడు మేమైతే గవర్నమెంట్స్కి రీచ్ అవుట్ అవుతున్నామో, గవర్నమెంట్తో మాట్లాడుతున్నామో, వీ వాంట్ రిసోర్సెస్ టు సెట్ దిస్ అప్ ఒక ఎన్వైరన్మెంట్లో వేర్ సచ్ అ నర్చరింగ్ కెన్ హ్యాపెన్ అండ్ పుట్ ద గ్లోబల్ మ్యాథమెటిషియన్స్ ఆఫ్ టుమారో ఫ్రమ్ దేర్. రైట్. అయితే భానుప్రకాష్, విన్నవన్నీ చాలా బాగున్నాయి, చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి. అయితే చాలామంది మనం ఏ పని చేస్తున్నా కానీ వెనక నుంచి డిసప్పాయింట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం చేస్తావు, ఇదేమైనా తిండి పెడుతుందా, ఇదేమైనా మీ లైఫ్కి ఎలా చేంజ్ అవుతుంది, ఇలా డిస్కరేజ్ చేసే వాళ్ళే 100కి 99% ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేయడం వల్లనేనా మీరు ఐఐటీలోకి వెళ్ళారు? నేను ఐఐటి కోచింగ్కి వెళ్ళానండి. ఐఐటీలో జాయిన్ అవ్వలేదు. ఓకే, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను 1 yearకి. అండ్ ఇట్ వాస్ లార్జ్ కెపాసిటీ అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ సే follow, I mean again 2 messages, one for the students, one for the parents. Okay, the message to the parents is do not discourage something which your child wants without having a strong logic. Okay, మీరు లాజికల్ గా ఉండి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ సంథింగ్, ఇఫ్ ఐ సెడ్ టు మై డాడ్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఐ డోంట్ నో ఒక డాన్సర్ అవుతాను, దట్స్ మై ప్యాషన్ అన్నాను అనుకోండి. when I was a kid, his job is to make me explore it. Okay, make me understand. నేను అవుట్ రైట్ నో చెప్పాను అనుకోండి, ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ టు ద చైల్డ్ ఎవర్. హీ ఈస్ డిస్కరేజింగ్ మీ అనుకుంటారు. చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు నో వెదర్ దే ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ ఆర్ నాట్. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ది ఆపర్చునిటీ. ఫర్ చిల్డ్రన్ ఇన్ స్పెసిఫిక్ ఆర్ ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ ఫర్ ఎనీ ఇండివిజువల్ అవుట్ దేర్, ఐ వుడ్ సే దట్ అ లాట్ ఆఫ్ రిలేటివ్స్ మన దగ్గర స్పెసిఫిక్గా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాగానే ఎంతమంది మాట్లాడుతారో మనకు తెలుసు. ఒక ఎగ్జామ్ అవ్వగానే ఎంతమంది వస్తారో తెలియదు. ఇన్ఫాక్ట్ నేనైతే ఐ డోంట్ ఈవెన్ మా పేరెంట్స్కి స్ట్రాంగ్గా స్టాండర్డ్గా చెప్పింది ఏంటంటే మీరు దీని గురించి మాట్లాడద్దు, ఎగ్జామ్స్ గురించి దీని గురించి వేరే వాళ్ళతో మాట్లాడద్దు. ఎందుకంటే సి పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్, బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ పుల్ యూ డౌన్. మనకి వెనకాలకి లాగే వాళ్ళు ఉంటారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జెలస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కన్సర్న్డ్. ఎగ్జాక్ట్లీ. బట్ at the end of the day you do what you want to do, and as long as you can keep the people around you happy kada. And at the end of the day నాకు ఎలా అంటే నేను ఐఐటి కోచింగ్కి వెళ్ళాను, ఐఐటి ఎగ్జామ్ రాశాను. చుక్కా రామయ్య గారి అంత పెద్ద ఇన్స్టిట్యూట్లో ఐ వెంట్ ఫర్ మై 11th and 12th classes. He is an inspiration and he is someone who is a thought leader math lo. Now this is an experience which ideally ఇప్పుడు నేను ఉంటే అది నేను వెళ్ళేవాడిని కాదేమో. ద ఎంటైర్ కోచింగ్ రీజన్ ఇస్ దట్ ఐ న్యూ దట్ ఈస్ నాట్ వేర్ ఐ వాంట్ టు బి. బట్ బ్యాక్ దెన్ ఐ డిడ్ నాట్ ఆల్సో నో దట్ నేను ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అవుతానని, ఆర్ ఐ డిడ్ నాట్ నో దట్ దిస్ కుడ్ ఈవెన్చువలీ లీడ్ మీ ఇన్ టు సో మచ్ క్లారిటీ దట్ ఐ నో వాట్ టు డూ. సో అప్పుడు ఐ వాజ్ జస్ట్ అ కన్ఫ్యూజ్డ్ కిడ్. ఫర్ అ కన్ఫ్యూజ్డ్ కిడ్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ఆర్ అ ట్రస్టబుల్ ఆప్షన్, విచ్ ఇస్ ద లాజిక్ విచ్ మై డాడ్ అండ్ మామ్ has given, which is great. But I would say adokka reason valla it should not let you not go for what you like. I am someone who believes in passion a lot. But passion also can be only strategically approached. Then emotional ga drive అయిపోయి నా passion ని pursue చేస్తానన్నప్పుడు the chance of going away is a little high. ఇప్పుడు నేను నా passion మ్యాథ్స్ అని నేను అనుకుని, లేదా నా passion క్రికెట్,
బట్ ఇస్ ఇట్ రేషనల్ దట్ నేను ఇది వెళ్తున్నాను, నా ప్యాషన్ లెట్స్ సే ఇది యాక్టింగ్, నా రేషనల్ సెల్ఫ్ ఏం చెప్తుంది, నేను ఏం చేయాలి దీనికి, రాదర్ దాన్ సేయింగ్ దట్ నేను ఇది అయిపోతాను యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు నాట్ డూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఏదో మీ మా తల్లిదండ్రులు వచ్చి నేను ఇది చేద్దాం, నువ్వు చేయి ఇది చేయి అంటే అప్పుడు నేను ఇది చేస్తాను అని చెప్పడం కన్నా, if you're self-driven, then people will fall back, things will fall back. I did a course in 1 year for IIIT Hyderabad, which I did not carry on and drop ayi St. Stephen's College lo maths ki vellanu. Daniki kuda there was a lot of discussion in house where we are like, maybe this is a wrong option, math will not feed you more. And this is when నాకు already world records వచ్చాయి 3 years back ante. అప్పుడు కూడా I had this confusion, which means that ఈ peer pressure అనేది ఒక real thing, and there is no way going out. అంటే peers are like that. And sometimes you just have to use it in such a way that acha, I will look into everything, I will understand everything, and I'll come up with the best possible outcome. Okay, so మరి ఇవన్నీ చూసినప్పుడు మీ రికార్డ్స్ని కానీ ఆర్టికల్స్లో మీ గురించి కానీ చూసినప్పుడు ఏమనిపించేది? నేను ఎక్కువ నా నాకు ఆర్టికల్ తెలిసి మీరు స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఆర్టికల్స్ వచ్చేవండి. అంటే I used to get a lot of articles when I was in school, వచ్చేవి. కానీ now it's extremely big because I think people relate to it now. People are understanding, and the same people who said Shakuntala Devi లాంటి గొప్పవాళ్ళు అయిపోతావా ఏంటి మనం అన్న వాళ్ళు కూడా they are like, okay, now I know what ఏం చేస్తున్నాడు ఇన్నేళ్ళని. బట్ I would say I try not reading all my articles అండి. రీజన్ ఇస్ దట్ నాకు ఉన్న 2 భయాల్లో ఒకటి ఏంటంటే, ఒకటి is seeing that నేను ఈవెన్చువల్గా లైఫ్లో ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ as much to the society is one scare which I have. The second scare which I have is ఇది నెత్తినెక్కడం, which I will not let it happen. Because that is the day we stop learning. నాకు one of my teachers back in school said that the day which you think that you have done everything కదా, ఆ రోజు నువ్వు లెర్నింగ్ స్టాప్ అయిపోతుంది. And that is the reason why I try avoiding reading a lot of praise articles. Critics అయితే అన్ని చదువుతాను నేను, because they make you better. They make you better. ఈ ప్రైజింగ్ ఆర్టికల్స్ అయితే ఇది కానీ మా అమ్మ నాన్న వాళ్ళు చూసిన తర్వాత, సరే మీకు ఏమన్నా అందులో మంచిగా అనిపిస్తే నాకు కొంచెం సమరైజ్ చేయండి, కానీ అలా చదివేస్తే మనం కూడా ఆ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతాము దట్ ఐఎమ్ అ జీనియస్ మేబీ, బికాస్ at the end of the day people who are covering it will think that there is math genius, there is this, but at the end of the day if I think I'm a genius then I can't contribute anything. So I think that's what I do. I try keeping myself away from a praise, and also I surround myself with people who don't talk about my achievements as much, but talk about vision and mission ahead. Yes. So మనం మీరు అన్నట్టే ఏదైనా అనుకుని మనం ఈరోజు ఓకే సక్సెస్ఫుల్ ఒక పొజిషన్ మనం అనుకున్నానికి వచ్చేసామని అనుకుంటే అక్కడ మనం లెర్నింగ్ ఆపేస్తామన్న పాయింట్ తీసుకుంటే, సో మరి ఈ రోజు ఈ అవార్డ్ అనేది ఈ గోల్డ్ మెడల్ అనేది మామూలు విషయం కాదు. సో ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి వాట్ విల్ బి హ్యూమన్ క్యాల్కులేటర్ ఏమవబోతున్నారు? See, I think the tag of a human calculator is fantastic. No way for a full stop. Yes, there is nothing. And there will be records which I will do. There will be things which I will go for. But my main focus will now go back to what I want to give back. So I would say that's what's ahead. A lot of journey, and the mission is math phobia ni eradicate cheyali. Okay. And oka koti mandi Indians ni and globally also to say that Bhanu Prakash is the reason why I am not scared of maths and maths is fun. ఇది గనక గణితం మంచిది, నాకు భయం లేదు, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే నేను ఐ మెట్ విత్ సమ్వన్ హూ నాలాంటి వాళ్ళే ఇది చేయగలిగారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు మేధావులు అయిపోకట్లేదండి అందరూ. నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు, నాకు ఇష్టం కూడా లేదంటే పర్లే, దట్స్ ఓకే. భయం అన్నది తీసేయాలి, దట్స్ మై గోల్ అహెడ్. రైట్ అండి. సో మరి వన్స్ యు ఆర్ సూపర్ మ్యాథమెటిషియన్స్ ని భాను ప్రకాష్ గారి నుంచి మేము మళ్ళీ చూడబోతున్నాం అనమాట, రైట్? అబ్సల్యూట్లీ. అండ్ యూ హ్యావ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అండ్ ఆల్ ద బెస్ట్ మై ఫ్యూచర్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై స్టూడియో అండ్ చాలా చక్కటి వర్డ్స్ ని మా కోసం ఇన్స్పైర్ చేస్తూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇదండి ఇవాల్టి మన తెలుగు తేజం భాను ప్రకాష్ మాటలు ఎంతో స్ఫూర్తి నింపాయి కదా. హోప్ సో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డిస్కషన్. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.